గణేష్ సార్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి సబ్జెక్టు సొసైటీ. ఇటీవల కాలంలో ఫస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్ అంటే సొసైటీ కొత్త ప్యాటర్న్లో ఎగ్జామ్ జరిగింది సార్. సొసైటీ ఎలా ఉండిందంటే మొత్తం బ్రెయిన్ అంతా ఖరాబ్ చేసినాడు సార్ ఒక్క సొసైటీ పేపర్తోనే. మిగిలినవన్నీ మేనేజ్ చేయగలిగినాం కానీ సొసైటీ చాలా టఫ్గా వచ్చింది సార్ అని చెప్పి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. బీయింగ్ అ ప్రొఫెసర్ ఇన్ సోషాలజీ, ఈ ఫీల్డ్ మొత్తంలో సొసైటీ ఎక్స్పర్ట్ ఎవరు అని అంటే అది మీరే అని చెప్తారు సార్. సో ఇక్కడ మనము 21st సెంచరీలో సొసైటీకి ఎలాంటి అప్రోచ్ మనం ఫాలో అయిపోతున్నాం? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లెవెల్లో ఇండియన్ సొసైటీ అనేటటువంటి సబ్జెక్టుకు సంబంధించి వివిధ అంశాలను గ్రూప్ 2 సిలబస్లో చేర్చడం జరిగింది. అయితే వాస్తవికంగా అందులో ఉన్నటువంటి అంశాలన్నీ చాలా సింపుల్గా కనబడినప్పటికీ స్టూడెంట్కు ఆ అంశాలపైన లోతైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. పైన ఏదో మామూలుగా కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నంత మాత్రాన మనము సమాధానాన్ని గుర్తించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ మనము కేపీ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రతి అంశం పైన చాలా ఇన్డెప్త్గా డిస్కస్ చేయటము, ప్రతి అంశానికి సంబంధించి ఏ డైమెన్షన్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనే దాని గురించి ప్రశ్నల్ని మనం రూపొందించడం, దానికి సంబంధించి కొన్ని మాక్ టెస్ట్లను కూడా కండక్ట్ చేయటం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ మనము సిలబస్ని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో ముఖ్యంగా భారతీయ సమాజానికి సంబంధించినటువంటి ప్రధాన లక్షణాలు ఏంటి, ఈ భారతీయ సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సామాజిక సంస్థలు అంటే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, కుల వ్యవస్థ, తర్వాత వివిధ గిరిజన సముదాయాలు, అదేవిధంగా భారతీయ సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, వీటన్నింటిపైన కూడా చాలా సమగ్రమైనటువంటి అవగాహన విద్యార్థికి ఉండాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క టాపిక్ పైన ఎన్నో దృక్కోణాలలో ప్రశ్నలు అడగటానికి చాలా అవకాశాలు ఉంటాయి. వాస్తవికంగా ఒకవైపు మనం చదువుతున్నప్పుడు చాలా సులభంగా అనిపించినప్పటికీ కూడా చాలా కఠినమైనటువంటి ప్రశ్నల్ని రూపొందించేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. ఉదాహరణకు మనము కుల వ్యవస్థ అనేటటువంటి అంశాన్ని కనుక తీసుకుంటే చూడటానికి అంటే మనము కుల వ్యవస్థ అనేటటువంటి అంశాన్ని గురించి చదివినప్పుడు మనకు చాలా సింపుల్గా అనిపించినప్పటికీ అందులో చాలా లోతుగా తెలుసుకోవలసినటువంటి ఎన్నో అంశాలు ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో కుల వ్యవస్థను గురించి భారతీయ సామాజిక శాస్త్రవేత్తలు కానీ ఇతర విదేశాలకు సంబంధించినటువంటి సామాజిక శాస్త్రవేత్తలు కూడా చాలా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. అందులో వివిధ దృక్పథాలను ఉపయోగించి అధ్యయనం చేశారు. కాబట్టి కుల వ్యవస్థ అంటే కేవలం కుల వ్యవస్థ లక్షణాలను గురించి వాటి ప్రకార్యాలను గురించి తెలుసుకోవడం కాకుండా అందులో వివిధ దృక్పథాలు, ఉదాహరణకి ఇప్పుడు స్ట్రక్చరల్ ఫంక్షనల్ పర్స్పెక్టివ్ అని, తర్వాత ఇండలాజికల్ పర్స్పెక్టివ్ అని, సబాల్టరన్ పర్స్పెక్టివ్ అని, తర్వాత సివిలైజేషనల్ పర్స్పెక్టివ్ అని వివిధ పర్స్పెక్టివ్స్లలో కుల వ్యవస్థను గురించి అధ్యయనం చేయడం జరిగింది. సో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అవగాహన అది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి మాత్రమే తెలుస్తుంది. అది కాబట్టి ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ద్వారా మనము అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు మీరు ఇంతకుముందే చెప్పినట్లుగా లాస్ట్ ఎగ్జామ్లో చాలా టఫ్గా ఉంది అంటే కదా, టఫ్ అనేటటువంటిది సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలే ఉంటాయి. అంటే ఆ సబ్జెక్టు పైన లోతుగా అవగాహన లేకపోవడం వల్ల అభ్యర్థులకు ఆ క్వశ్చన్స్ అనేవి చాలా కఠినంగా అనిపిస్తాయి. కాబట్టి మనము 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో చాలా డెప్త్గా ప్రతి అంశాన్ని గురించి క్లాస్లో వివరించడం, అదేవిధంగా ఆ అంశాలకు సంబంధించినటువంటి నోట్స్ని
మనము రూపొందించి ఇవ్వటం, అదేవిధంగా ప్రతి అంశంకు సంబంధించి వివిధ దృక్కోణాలలో ప్రశ్నలను రూపొందించి మనం టెస్ట్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా చేయటం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు చాలా సునాయాసంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసే విధంగా మనం ప్రిపేర్ చేయడానికి మనము దానికి కావలసిన స్ట్రాటజీని కూడా రూపొందించాం. కాబట్టి రాబోయే పరీక్షలో డెఫినెట్గా ఇండియన్ సొసైటీ అనేటువంటిది కఠినంగా ఉండదు అనే ఫీలింగ్ మనము ఇవ్వగలుగుతాం. సార్ ఇంకొకటి సార్, తెలంగాణ గ్రూప్స్లో మనం చూస్తే తెలంగాణ స్పెసిఫిక్ సొసైటీ టాపిక్స్ ఉన్నాయి, తెలంగాణ రీజనల్ స్పెసిఫిక్. అట్లా ఏపీ సిలబస్లో ఏపీ స్పెసిఫిక్ టాపిక్స్ అనేవి లేవు. సో ఏపీలో ఉదాహరణకు మనకు జోగిని వ్యవస్థ కానీ, లేకపోతే ఏపీ స్పెసిఫిక్ కులానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, వాటిని చూడాలంటారా చూడొద్దంటారా సార్? ఇన్ఫ్యాక్ట్ అది క్లాస్లో చెప్తారా? అంటే మనము ఇండియన్ సొసైటీ గురించి అంటే బ్రాడ్గా డిస్కస్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రాంతీయపరమైనటువంటి సాంస్కృతిక పద్ధతులు కానీ, ప్రాంతీయపరమైనటువంటి సామాజిక సమస్యలు అనేటువంటి ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు తెలంగాణలో అయితే జోగిని వ్యవస్థ అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. మరి మనకు ఆంధ్ర ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటిది దేవదాసి వ్యవస్థ. సో అలాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రధాన సామాజిక సమస్యలపైన, ప్రధాన సాంస్కృతిక అంశాలపైన దృష్టిని కేంద్రీకరించడం అనేటటువంటిది అవసరం. ఇలాంటి విషయాలన్నీ కూడా మనము క్లాస్లో చాలా వివరంగా డీల్ చేయటం జరుగుతుంది.